సో నేను కూడా ఓన్గా బిజినెస్ అయితే స్టార్ట్ చేశానండి. శారీస్, లెగ్గిన్స్, జ్యువెలరీ ఎవ్రీథింగ్ ఉన్నాయండి మన దగ్గర అయితే. కాస్మెటిక్స్ ప్రతివి ఉన్నాయి, లేని ఐటమ్ అయితే లేదు. అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. జ్యువెలరీ, కాస్మెటిక్స్ అండ్ మనకేంది లెగ్గిన్స్, శారీస్, కుర్తీస్ అన్నీ ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే ఆర్డర్స్ వచ్చినాయి నాకు మీషో నుంచి అయితే చాలానే ఆర్డర్స్ వస్తున్నాయి. అండ్ ఏంటిదంటే మనకి మీషోలో ఫస్ట్ ఆర్డర్ రావడానికి కొంచెం కాదు, నాకు ఒక 1 వీక్ అయితే టైం పట్టింది ఫస్ట్ ఆర్డర్ రావడానికి. ఫస్ట్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఇంకా కంటిన్యూగా అయితే ఆర్డర్స్ వస్తున్నాయి. అంటే మనం కూడా ఆర్డర్స్ వస్తున్నాయి అంటే మనం కూడా క్వాలిటీ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అంటే మనం కూడా క్వాలిటీ అనేది బాగుండాలి కదా. సో క్వాలిటీ కంపల్సరీగా మనం మెయింటైన్ చేస్తే మనకి మన ప్రోడక్ట్ అనేది బాగుంటే వాళ్ళే రివ్యూస్ ఇచ్చి మనకు ఆర్డర్స్ కూడా వస్తూ ఉంటాయి. సో సింపుల్గా నేనైతే మీషో రీసెల్లింగ్ గురించి మీకు వీడియో చేశాను కదా. చాలామంది అడుగుతున్నారు, అక్క మీషో రీసెల్లింగ్ అంటే ఏంటిది అక్క, మాకు మీషో రీసెల్లింగ్ చేయడమే మాకు రావట్లేదు, మీరు చెప్పింది మాకు ఏం అర్థం కాలేదు అన్నారు. సో జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఎలా చెప్తున్నానంటే లైక్ మీరు ఈ వీడియో మీరు ఫుల్ లెంత్ ఏమి ఉండదు, సో షార్ట్గానే ఉంటుంది వీడియో, మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. నా దగ్గర ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది, ఇక్కడ నేను చూసుకోవచ్చు. ఇక్కడ ఈ శారీ ఉంది. ఇది వచ్చేసి నేను మీషోలో అయితే పిక్స్ అయితే ఈ క్యాటలాగ్స్ అయితే నేను అప్లోడ్ చేశాను మీషోలో. సో మీరు ఈ క్యాటలాగ్ అంటే ఈ ఫొటోస్ అన్నీ మీరు వచ్చేసి సోషల్ మీడియాలో అంటే మీరు లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, యూట్యూబ్ అన్నిట్లో మీరు షేర్ చేసుకోవాలి. ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో మెయిన్గా. సో మీరు ఈ విధంగా మీరు ఈ పిక్స్ అనేవి మీరు షేర్ చేసుకోవాలి. అంటే లైక్ నేను ఇప్పుడు మీషోలో అప్లోడ్ చేస్తాను. సో నా ప్రోడక్ట్ అనేది మీరు నాదే అని కాదు, ఎవరిదైనా సరే, జస్ట్ నేను ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను. మీరు అలా ప్రోడక్ట్ అనేది షేర్ చేసుకుంటే ఆ ప్రోడక్ట్ పైన ఇప్పుడు ఈ శారీ మీరు షేర్ చేసుకుంటారు. ఈ శారీ షేర్ చేసినప్పుడు అందులో మీరు ఏంటిదంటే మీ మొబైల్ నంబర్ పెట్టి మాకు వాట్సాప్ చేయండి అనేసి మీరు పిక్స్ అనేవి షేర్ చేసుకోండి. మీరు క్రియేటర్గా ఓన్గా మీరు అందులో మీరు ప్రోడక్ట్ అనేది సెల్లర్గా అవ్వాలనేం లేదు. మీరు సెల్లర్ అవ్వాలి అనుకుంటే మీ దగ్గర ప్రోడక్ట్ ఉంటే సో మీరు నాలాగా సెల్లర్ అవ్వచ్చు. ఒకవేళ మీకు సెల్లర్ మీకు ప్రోడక్ట్ లేనప్పుడు రీసెల్లింగ్ అంటే ఆల్రెడీ మీషోలో ఉన్న ప్రోడక్ట్ని మనం సోషల్ మీడియాలో ఈ ప్రోడక్ట్ అనేది షేర్ చేసుకొని మనం సేల్ చేస్తున్నాం. విత్ మార్జిన్తో మనం కలిపి సేల్ చేస్తున్నాం అనమాట. మార్జిన్ కూడా మనం ఏంటిది, ఇప్పుడు ఈ శారీ ఉంది, ఈ శారీ మనం ఆర్డర్ కన్ఫర్మ్ చేసే దగ్గర మనం కన్ఫర్మ్ చేసిన తర్వాత యాడ్ న్యూ అడ్రస్, మెయిన్ థింగ్ ఏంటంటే యాడ్ న్యూ అడ్రస్. ఎవరికి కూడా యాడ్ న్యూ అడ్రస్ అనేది రావట్లేదు అంటున్నారు. ఖచ్చితంగా అయితే వస్తుందండి మీరు మీషో యాప్లో. ఎందుకంటే అడ్రస్ అయితే ఖచ్చితంగా చూసుకోండి, మీ లొకేషన్కి వచ్చేస్తుంది. అలా కాకుండా మీకు ఎవరైనా కస్టమర్ రీచ్ అయ్యారనుకోండి, సో వాళ్ళ అడ్రస్ మీరు యాడ్ చేయాలి. మీ అడ్రస్ అయితే కాదు, వాళ్ళ అడ్రస్ అనేది మీరు యాడ్ చేసి ఆర్డర్ అనేది మీరు కన్ఫర్మ్ చేయాలి. సో కన్ఫర్మ్ చేసే బిఫోర్ ఏముంది, మీరు మార్జిన్ అనేది యాడ్ చేయాలి. లైక్ ఇప్పుడు ఈ శారీ 399 రూపీస్, ఈ శారీ ప్రైస్ వచ్చేసి 399. సో మీరు ఏం చేస్తారు, 599 మీరు పెట్టాలి. ఎందుకంటే మీకు ఒక 100 రూపీస్ మార్జిన్ ఉంటుంది. సో మీరు పేమెంట్ దగ్గరకు వచ్చిన తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ దగ్గర మీరు అలానే స్క్రోల్ చేసుకుంటా వస్తే మీరు అక్కడ మీకు ఆర్ యూ రీసెల్లింగ్ అనే ప్రోడక్ట్ అని ఉంటుంది. మీరు ఎస్ మీద క్లిక్ చేసి 399 ఉంది, మీరు 499 పెట్టారంటే 100 రూపీస్ మీకు మార్జిన్ అనేది యాడ్ అవుతుంది. సో మీకు ఈ ప్రోడక్ట్ అనేది కస్టమర్ ఎవరైతే రీచ్ అయి ఉంటారో వాళ్ళకి ప్రోడక్ట్ అనేది డెలివర్ అయిన తర్వాత, సో దాని తర్వాత ఆఫ్టర్ 7 డేస్ మీకు 7 డేస్ తర్వాత అయితే మీకు ప్రోడక్ట్ అనేది వాళ్ళకి రిసీవ్ అయిపోయి అన్ని అయిన తర్వాత మీకు అమౌంట్ అనేది మీకు బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అవుతుంది సింపుల్గా. సో ఇంతేనండి మీషో రీసేలింగ్ గురించి. చాలామంది ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు అందరూ మెసేజెస్ చేస్తున్నారు. అందరికీ ప్రతి ఒక్కరికి కూడా నేను ఇన్స్టాగ్రామ్ నుంచి అందరికీ నేనైతే రిప్లై ఇస్తున్నాను. సో నెక్స్ట్ కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా నేను ఇస్తాను.
సో నేను కూడా ఓన్గా బిజినెస్ అయితే స్టార్ట్ చేశానండి. శారీస్, లెగ్గిన్స్, జ్యువెలరీ ఎవ్రీథింగ్ ఉన్నాయండి మన దగ్గర అయితే. కాస్మెటిక్స్ ప్రతివి ఉన్నాయి, లేని ఐటమ్ అయితే లేదు. అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. జ్యువెలరీ, కాస్మెటిక్స్ అండ్ మనకేంది లెగ్గిన్స్, శారీస్, కుర్తీస్ అన్నీ ఉన్నాయి. సో మీకు ఎవరికైనా కావాలి ప్రోడక్ట్స్ ఏవైనా అయితే సో నేను నెక్స్ట్ వీడియో అయితే అది కూడా షేర్ చేస్తాను. షార్ట్ వీడియోస్ కూడా చూడండి, లాంగ్ వీడియోస్ చూసేవాళ్ళు. సో మీ షార్ట్ వీడియోస్ చూస్తే మీకు నేను ఏవైతే ప్రోడక్ట్స్ అనేవి సేల్ చేస్తున్నానో మీకు షేర్ చేసుకుంటాను. నా వాట్సాప్ నంబర్ కూడా నేనైతే మీకు మెన్షన్ చేస్తాను. అన్నీ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే మన ప్రోడక్ట్స్ అనేవి మీషోలో సేల్ అవుతున్నాయి కదా. సో మీషోలో సేల్ అవుతున్నది ఆ కోడ్ అండ్ లింక్ అన్ని ప్రతివి అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మీకు రీసెల్లింగ్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. సో నేనైతే స్టార్టింగ్లో అయితే మీషోలో అయితే రీసెల్లింగ్ చేశాను. రీసెల్లింగ్ నుంచి నేను సో దాని తర్వాత నేను క్రియేటర్గా అయితే అయ్యాను. క్రియేటర్ అయిన తర్వాత ఇప్పుడైతే కంప్లీట్గా ఇప్పుడైతే సెల్లర్గా అయితే మారినాను ఇప్పుడు. సో మన ఏదైనా సరే మనం తెలివితేటతో మనం ఏదైనా సాధించవచ్చు. సో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి అయితే ఇలాంటి ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే నేను ముందుకు వస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ అయితే చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేనైతే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు మెసేజ్ చేయొచ్చు, రిప్లై ఇస్తానండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.